కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, కొత్తపల్లి, రామడుగు మండలాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు జనరల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిపిఓ జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఎంపీఓలు జగన్మోహన్ రెడ్డి, సురేందర్, శ్రీనివాస్లు శిక్షణ అందించారు. మండలంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ నేటితో ముగిసింది. విధులు, నిధుల ఉపయోగంపై అవగాహన కల్పించారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ముఖ్యాంశాలు, గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, అలాగే గ్రామ పంచాయతీ స్థాయి సంఘాలు, పంచాయతీ విధులు మొదలగు అంశాలపై చర్చించారు. ఖర్చుల వివరాలని పంచాయతీ రికార్డులో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. లేఅవుట్, బిల్డింగ్ అనుమతుల నియామకాల గురించి వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న సర్పంచులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు ఉన్నారు. మన తిమ్మాపూర్ మండల్లో సర్పంచులకి శిక్షణ కార్యక్రమం అనేది 5 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది ప్రభుత్వం నుండి నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం అనేది కొత్తగా నూతనంగా ఎవరైతే ఎన్నికైనారో సర్పంచులు వాళ్ళకి చాలా ఉపయోగకరమైన శిక్షణ ఇది. ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో మేము గ్రామ పంచాయతీ సర్పంచ్ యొక్క విధుల నిర్వహణ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సర్పంచుల శిక్షణ తరగతులు ఈ రోజుతో ముగిశాయి. అలాగే ఈ 5 రోజులు మేము ఈ శిక్షణ తరగతిలో చాలా విషయాలు తెలుసుకున్నాము. అలాగే అధికారులు కూడా మా ప్రతి విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది. మేము ఈరోజు వాగేశ్వరి కాలేజ్లో 5వ రోజు సర్పంచ్ల ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 5వ రోజులలో మేము చాలా నేర్చుకున్నాం. ఈ కొత్తగా సర్పంచ్గా ఎన్నికైనాం కాబట్టి మాకు అసలు ఈ చట్టాలు 2018 చట్టం గురించి తెలియదు. కానీ ఇక్కడ 5 రోజుల్లో చాలా బాగా చెప్పారు. రోజుల ట్రైనింగ్లో చాలా బాగా చెప్పారు. ఈ చట్టం గురించి కొంచెం అవగాహన అనేది కలిగింది. దీని ప్రకారం మా గ్రామంలో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మేము చాలా బాగా నేర్చుకున్నాము. సర్పంచుల శిక్షణ తరగతులు 5వ రోజు పూర్తవడంతో మాకు శిక్షణ తరగతుల్లో మాకు విధి విధానాల గురించి, పారిశుద్ధ్యం, స్ట్రీట్ లైట్స్, వాటన్నిటి గురించి మాకు ఈ శిక్షణ తరగతిలో అధికారులు క్షుణ్ణంగా తెలియజేసినారు.